తిరుమల క్షేత్రాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్ 2047 లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలో గత 6 నెలల్లో జరిగిన అభివృద్ధిపై ఆయన అన్నమయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత 6 నెలల్లో తిరుమలలో అనేక మార్పులు తీసుకొచ్చామని, భక్తులకు మరింత నాణ్యతంగా అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన నెయ్యితో లడ్డూ ప్రసాదాల తయారు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలో సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు తిరుమల క్షేత్రం యొక్క ఈ దివ్య క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలి. ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పవిత్రతని కాపాడే దిశగా పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలన్నీ కూడా వారు భవిష్యత్తులో గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్ళాలనే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. దర్శనానికి ముందు క్యూ కాంప్లెక్స్లో ఉన్న, క్యూ లైన్లో ఉన్న, వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్న అక్కడ అన్నప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి అన్నప్రసాదం మాతృశ్రీ పెరుగుండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఇచ్చే అన్నప్రసాదాలు, అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత, అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో అవి పేర్లు మార్చాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కంపెనీ పేర్ల మీద ఉన్నాయి. 27 మాత్రం వీటిని మార్చాల్సిన అవసరం లేదు. ఈ పేర్లన్నీ కూడా ఆధ్యాత్మిక పేర్లు ఉండాలి, లేకపోతే ధార్మిక పేర్లు